దానియేలు యథార్థమైనటువంటి భక్తితో దేవుణ్ణి సేవించేటువంటి ఒక సేవకుడు, జీవము గల దేవుని సేవకుడిగా దానియేలుకి పేరుంది. అయితే రాజు ఆ దానియేలుని సింహాల బోన్లో వేసి, ఆ సింహాల బోన్లో వేసిన తర్వాత రాజు తన అంతఃపురానికి వెళ్ళి అతను నిద్రపట్టగా బహు దుఃఖము కలిగిన వాడై బాధతో ఆ రాత్రి ఆయన భోజనం చేయకుండా, ఆయన సేవించాల్సిన పానీయములు సేవించకుండా ఆ రాత్రి అంతా వ్యాకులు పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే దానియేలు నీతిమంతుడు, దానియేలు యథార్థవంతుడు, దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. అలాంటి వ్యక్తిని ఇదిగో నేను సింహాల బోన్లో వేయించానని ఆ రాజుకి రాత్రి నిద్ర పట్టక ఆ రాత్రి అంతా వ్యాకులు పడ్డాడు. దుఃఖముతో వ్యాకులు పడ్డాడంటే, ఎంతో వ్యాకులు పడి ఉంటే చాలా బాధపడ్డాడు. బాధపడి చీకటి ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే అతడు ఆ సింహాల బోన్ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళిపోయాడంట. ఇంకా తెల్లవారక మునిపే ఆ సింహాల గుహ దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి ఆ సింహాల గుహ దగ్గర నిలబడి దుఃఖ స్వరముతో, అంటే బాధపడి ఏడ్చి ఆ దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అని చెప్పి పిలుస్తున్నాడు బయట నుంచి. లోపల నుంచి దానియేలు మాట్లాడుతున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక అన్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పటి వరకు వ్యాఖ్యలు పడినటువంటి ఆ రాజు, దుఃఖపడిన రాజు ఆ రాత్రంతా నిద్ర లేక ఆహారం లేక దానియేలు కోసం అలాగ బాధపడి ఆ రాజు ఎప్పుడైతే దానియేలు మాట్లాడాడో వెంటనే రాజుకు సంతోషం వచ్చి, ఎవరైతే దానియేలు మీద నిందలు మోపి, ఎవరైతే దానియేలు మీద నిందలు మోపి ఎవరైతే రాజు ముందు అతను నిలవబెట్టి ఆ సింహాల బోన్లో వేయించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యొక్క దానియేలుని సింహాల బోన్ నుంచి బయటకు తీసి వాళ్ళందరినీ ఆ సింహాల బోన్లో వేశాడు. వాళ్ళు ఇంకా సింహాల బోన్లో పడేసిన వెంటనే ఆ గుహలోంచి వాళ్ళు పైనుండి కింద పడే లోపే అందులో ఉన్న సింహాలు ఎగిరి పట్టుకుని వాళ్ళని నమిలేసాయంట. కనీసం వాళ్ళ ఎముకలను కూడా మిగలకుండా పొడి చేసి తినేసాయంట. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసారు, దానియేలు భక్తి దానియేలుని కాపాడింది, దానియేలు భక్తి దానియేలుని రక్షించింది.